నేను అడిగేది అదే క్వశ్చన్. ఇప్పుడు 1,00,000 ప్రశ్నలు, నేను ఒక 1,00,000 ప్రశ్నలు వేసేసా, మీరు ఒక 1,00,000 ప్రశ్నలు, జోసెఫ్ గారు 1,00,000 ప్రశ్నలు. అది పోలీసు శాఖ అనుకుంటారు, ఇంకేమని అనుకుంటున్నావా అని చెప్పండి. అఫ్ కోర్స్ మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, రాజు గారు నేను వస్తున్నా, కంక్లూషన్ కి వచ్చేస్తా. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, పోలీసులకు ఇచ్చి బాబు ఎందుకు చేయట్లేదని చెప్పి అడిగే హక్కు మనకుంది, లేకపోతే కోర్టులకి వెళ్ళే హక్కు మనకుంది, అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పెన్సిల్వేనియా ఒక యునైటెడ్ హెల్త్ గ్రూప్, మనకి అక్కడెక్కడ వద్దండి సార్, మనకి అవి ఎక్కడ వద్దు. నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, భారతదేశం గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం బ్రదర్. హౌ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ వర్క్స్ అనేది సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి. యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక హాస్పిటల్ చెందినటువంటి సిఇఓని ఒక అబ్బాయి చంపేసాడు. ఓకే, అది న్యూయార్క్ లో. చంపిన తర్వాత అతన్ని 3 days or 4 days లేకపోతే 1 week వరకు అతను ఎక్కడికి పోయిండో ఎవరికి దొరకలేదు. సో అటువంటిప్పుడు ప్రజలు ఎవరికి తోచింది వాళ్ళు మీడియాలో మాట్లాడినరు, ఎవరైనా సరే వాళ్ళకి తోచిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. అతను మొత్తం మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. సో వెళ్ళి పోలీసులకు చెప్పారా, సోషల్ మీడియాలో చెప్పేశారండి? కాదు, సోషల్ మీడియాలో చెప్పేశారా, పోలీసులకు వెళ్ళి చెప్పారా? సోషల్ మీడియాలో చెప్పినరు, రెగ్యులర్ మీడియాలో చెప్పినరు. అంటే పోలీసులు, నాకు కావాల్సిన పోలీసులు దేని బేస్ గా తీసుకున్నారు? సోషల్ మీడియా బేస్ గా తీసుకున్నారా, లేకపోతే ఎవ్రీథింగ్ హౌ యూ కెన్ ప్రూవ్ దట్? బికాజ్ నేను అందుకే అడుగుతున్నా, నా దేశం గురించి మాట్లాడితే నేను ఏమని చెప్పడానుకుంటుంది. నేను వాస్తవాలు చెప్తున్నా, జరిగిన ఇన్సిడెంట్లు చెప్తున్నా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరిని ఏ సోర్స్ నుంచి వచ్చినా తీసుకుంటారు. దాన్నే టిప్స్ అంటారు, లేదంటే లీడ్స్ అంటారు. మీరు కనుక్కోండి. ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. రాజు గారు మీరు సోషల్ యాక్టివిస్ట్ అంటున్నారు. సోషల్ యాక్టివిస్ట్ అయిన సందర్భంలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎటువంటి బేస్ లేకుండా మనం సోషల్ మీడియాలో చెప్పేస్తామా? ఫస్ట్ క్వశ్చన్. దాంతోపాటు రెండోది, సోషల్ యాక్టివిస్ట్ అనే వ్యక్తి సమాజానికి, మరి ముఖ్యంగా పోలీసు శాఖకి సపోర్ట్ గా ఉండాల్సిన వ్యక్తి. సో అలాంటి వాట్ ఈస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెప్పండి, మీరు చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చెప్పంటారా? చెప్పండి. ఒక ట్రూత్ అనేది లేకుండా ఒకటనేది టెలికాస్ట్ చేయడం జరిగితే రేపు గవర్నమెంట్ కనుక క్వశ్చన్ చేస్తే ఐ షుడ్ షో ద ఎవిడెన్స్, I must show that evidence. ఇది నా ఎవిడెన్స్ అని చెప్పి కోర్టుకైనా చూపించాలి. గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిపోర్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ ఏమి రిలీజ్ చేయాలనో ఏం చేయాలనో చేయడం జరుగుతుంది. సో అంతవరకు ఈ న్యూస్ ఉన్న వాటి ఆధారంగా కోర్టులలో కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నాం, జరుగుతుంది. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే సార్, రాజు గారు మళ్ళీ నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్బెట్టి కరుణాకర్ సింగ్ గారు, రాజుబోడ గారు, మీకు అనుమానాలు ఉండొచ్చు, బహుశా మీకే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, దాన్ని కూడా ఎవరు కొట్టిపారేయట్లేదు. కానీ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాస్త ఇది మళ్ళీ మత కల్లవహాలకు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది కదా. సోషల్ యాక్టివిస్ట్గా ఆ బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సింది కదా. ఎస్, నాకు ఒక వ్యక్తి తెలుసు, లేకపోతే ఒక పలానా వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి వల్ల జరిగిందని చెప్పి సీక్రెసీగా వెళ్ళి పోలీసులకు చెప్పుంటే కాస్త ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుండేది కదా. ఎస్, మీ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, రిలయబుల్ సోర్స్, యాక్సెప్టెడ్ అనుకుందాం ఫర్ సమ్ టైమ్. సో వెళ్ళి చెబితే మత కల్లోహాలకి ఈ రెచ్చగొట్టే విధానానికి వెళ్లకుండా పీస్ఫుల్గా వెళ్ళేది కదా ఇన్వెస్టిగేషన్ అంటున్నా. ఎందుకు మీరు ఈ కోణంలో ఆలోచించలేదండి? అది రెచ్చగొట్టడం అనేది అది రాంగ్ టర్మినాలజీ. న్యాయం మాట్లాడడానికి ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఏంది అంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ సోషల్ మీడియా కాన్సెప్ట్ ఏంది? అది ఎవరైనా మొన్న కూడా సోషల్ మీడియా భావ స్వేచ్ఛ అని చెప్పి ఒక నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది. మీకు తెలుసా ఆ విషయం? సోషల్ మీడియాని ఎందుకు క్రియేట్ చేసిర్రు? ఎందుకంటే ఎవరికైనా సోషల్ మీడియా అనేది ఇక్కడ పాయింట్ కాదు. సోషల్ మీడియా ఉంది కదా, మాట్లాడితే సుప్రీంకోర్టు ఒప్పుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను బ్లూ ఫిల్మ్ తీసుకుంటాను, రిలీజ్ చేసుకుంటాను, నా ఇష్టం అంటే కుదరదు. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మీరు మాట్లాడడం కాదమ్మా. న్యాయం అడగడం ఎట్లా సామాజిక బాధ్యత కాదో ఆ కరుణాకర్ సుగుణ గారికి తెలవాలి. అంతకంటే కుసంస్కారం ఏం చేస్తున్నారు అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన ఎవరిని వదిలిపెట్టలేదండి, చంద్రబాబు గారి దగ్గర నుంచి టార్గెట్ చేశారు. ఇప్పుడు సీఎం స్థాయిలో అసలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి, లేకపోతే మానిటరింగ్ చేయాల్సినటువంటి అంత కేసు కాదు. ఫస్ట్ డే వీళ్ళు క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఏకంగా ఏపీ గవర్నమెంట్ వేరే వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ
సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రోజుకు 45 మినిట్స్ మాట్లాడుతున్నారని చెప్పి ఐజీ గారు చెప్పారు. ఇప్పుడు ఐజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఏపీ గవర్నమెంట్ అంతా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎన్నో లక్షల కోట్ల మంది జీవితాలు గవర్నమెంట్ నిర్ణయాధికారం మీద ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించవలసినటువంటి గవర్నమెంట్ని వీళ్ళు పదే పదే టార్గెట్ చేసి ఇందులో చంద్రబాబు డైరెక్షన్ ఉంది, అమిత్ షా డైరెక్షన్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఏదైతే వాళ్ళ పనుల్లో నిమగ్నం అవ్వాలో ఆ టైం అంతటినీ కూడా ఇలా అనవసరమైన కార్యకలాపాల మీద దృష్టి పెట్టే విధంగా చేయడం దుర్మార్గం కాదు ఇది. రైట్, రాజు గారు మీ ఆన్సర్ ఏంటండి? కరుణాకర్ సుగుణ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఆయన బేస్లెస్ గా ఏది పడుతుంది మాట్లాడుతా అంటే గవర్నమెంట్ ఉన్నదే అన్ని రకాల పనులు చేయడానికి వాళ్ళ ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళకి బాధ్యత చెప్తారు. ముఖ్యమంత్రి కూర్చుండి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడు, ఆయన యొక్క డైరెక్షన్ ఇస్తాడు అంతవరకే. ఆయనకు ఎట్లా ఇన్వెస్టిగేషన్ అవుతుంది, పరిపాలన ఎట్లా నడుస్తుందో కూడా అవగాహన లేని వ్యక్తి. చంద్రబాబు గారు ఐజీకి డైరెక్షన్ ఇచ్చారు, అది సంస్కారం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు గారికి ఏమవసరం? చంద్రబాబు గారికి ఏమవసరం? మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు సీఎం దగ్గర నుంచి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఒక్కసారి రాజ్బోడ వర్షన్ విందాం, బికాస్ మనకి అన్క్లియర్ గా ఉంది. రాజ్బోడ గారు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి అనవసరంగా పెడుతున్నారు కదా, ఎందుకంటే మీరు కూడా అదే పాయింట్ అన్నారు, ప్రభుత్వం తన పని దాన్ని చేస్తుందని చెప్పి. అట్ ద సేమ్ టైం అదే క్వశ్చన్ మీకు రైజ్ అవుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు కదా. ఏ ప్రభుత్వమైనా, అది ఏ దేశ ప్రభుత్వమైనా, ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ యొక్క విచారణ విధానాన్ని మార్చుకోరు. వాళ్ళకి ఇదే కాంట్రడిక్టరీ అండి. ఇందాక ఏమన్నారు? కాదు, ఇందాకలా మీరు ఏమన్నారు? ప్రభుత్వాలు సోషల్ మీడియా వేదికగా తీసుకోవాలంటారు, ఇక్కడేమో తీసుకోరంటారు. వాట్ దిస్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ సార్? నేను అట్లా అనలే అనలేదు. జోసెఫ్ గారు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళెంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రోజుకు 45 మినిట్స్ మాట్లాడుతున్నారని చెప్పి ఐజీ గారు చెప్పారు. ఇప్పుడు ఐజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఏపీ గవర్నమెంట్ అంతా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎన్నో లక్షల కోట్ల మంది జీవితాలు గవర్నమెంట్ నిర్ణయాధికారం మీద ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించవలసినటువంటి గవర్నమెంట్ని వీళ్ళు పదే పదే టార్గెట్ చేసి ఇందులో చంద్రబాబు డైరెక్షన్ ఉంది, అమిత్ షా డైరెక్షన్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఏదైతే వాళ్ళ పనుల్లో నిమగ్నం అవ్వాలో ఆ టైం అంతటినీ కూడా ఇలా అనవసరమైన కార్యకలాపాల మీద దృష్టి పెట్టే విధంగా చేయడం దుర్మార్గం కాదు ఇది. రైట్, రాజు గారు మీ ఆన్సర్ ఏంటండి? కరుణాకర్ సుగుణ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఆయన బేస్లెస్ గా ఏది పడుతుంది మాట్లాడుతా అంటే గవర్నమెంట్ ఉన్నదే అన్ని రకాల పనులు చేయడానికి వాళ్ళ ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళకి బాధ్యత చెప్తారు. ముఖ్యమంత్రి కూర్చుండి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడు, ఆయన యొక్క డైరెక్షన్ ఇస్తాడు అంతవరకే. ఆయనకు ఎట్లా ఇన్వెస్టిగేషన్ అవుతుంది, పరిపాలన ఎట్లా నడుస్తుందో కూడా అవగాహన లేని వ్యక్తి. చంద్రబాబు గారు ఐజీకి డైరెక్షన్ ఇచ్చారు, అది సంస్కారం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు సీఎం దగ్గర నుంచి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఒక్కసారి రాజ్బోడ వర్షన్ విందాం, బికాస్ మనకి అన్క్లియర్ గా ఉంది. రాజ్బోడ గారు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి అనవసరంగా పెడుతున్నారు కదా, ఎందుకంటే మీరు కూడా అదే పాయింట్ అన్నారు, ప్రభుత్వం తన పని దాన్ని చేస్తుందని చెప్పి. అట్ ద సేమ్ టైం అదే క్వశ్చన్ మీకు రైజ్ అవుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు కదా. ఏ ప్రభుత్వమైనా, అది ఏ దేశ ప్రభుత్వమైనా, ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ యొక్క విచారణ విధానాన్ని మార్చుకోరు. వాళ్ళకి ఇదే కాంట్రడిక్టరీ అండి. ఇందాక ఏమన్నారు? కాదు, ఇందాకలా మీరు ఏమన్నారు? ప్రభుత్వాలు సోషల్ మీడియా వేదికగా తీసుకోవాలంటారు, ఇక్కడేమో తీసుకోరంటారు. వాట్ దిస్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ సార్? నేను అట్లా అనలే అనలేదు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ విచారణ విధానాన్ని మార్చుకోరు. బంద్ చేయండి. ఇంకేంటారు? నన్ను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడినప్పుడు నేను క్వైట్. ఇప్పుడు మాట్లాడుతున్న జోసెఫ్ అండి. ఇప్పుడు ఒక జరిగింది, ఒక వ్యక్తి మరణించారు, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటారు? ఇక్కడనే ఖతం చేద్దామా, లేకపోతే ఇంకా ముందుకు తీసుకొని పోదామా? అయిపోయింది, ఆయన మరణించారు, దీని మీద ఇన్వెస్టిగేట్ చెప్పమని చెప్పి మనము పోలీస్ వ్యవస్థకు చెప్పాలి. కానీ మీరు పబ్లిక్ అంతా బయట రావాలి, పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలి, పబ్లిక్ని రెచ్చగొట్టాలి. ఎందుకు?
అవుతుందా పబ్లిక్ రెచ్చగొట్టడం అనే వర్డ్ రాంగ్ వర్డ్. కేవలం నన్ను చిన్నగా చేయడానికి మీరు మాట్లాడే మాటలు మీరు- తప్ప సార్, మీరు న్యాయం అడుగుతున్నాము అంతవరకే. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీ దగ్గర మొత్తం పక్కా ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని ముందుకు పెట్టండి సార్, ముందుకు పెట్టండి, కేసు క్లోజ్ చేయండి, క్లోజ్ అయిపోతుంది కదా. నేను కేసు ఇంకెన్ని సంవత్సరాలు తీసుకొని పోతారు? ఏదున్నా కోర్టులకు సబ్మిట్ చేస్తారు. ఎవరు పడతారు సార్ కోర్టుకు చేయండి మళ్ళీ తప్పకుండా. ఎప్పుడు Have patience. ఇంకొక 1 year తీసుకుంటారా టైం? వాళ్ళు 18 రోజుల నుంచి ఒక చిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ తేలేదు కానీ పోలీసు సార్ ఎందుకు చేస్తలేరు? మాత్రం మనం ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు ఇలా దుమారం లేపితే వాళ్ళు టైం తీసుకుంటారు, మనం వాళ్ళకి టైం ఇవ్వాలి సార్. రాంగ్ వర్డ్ యూజ్ చేసి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు అంతకు ఎలాంటి మించి వాళ్ళు ఏం రోజుకొకళ్ళు రోజు వచ్చి ఒకళ్ళు కేసుని వచ్చి తప్పుదారి ఏదో ఒకటి పట్టించి మాట్లాడుతుంటే తప్పుదో కూడా పట్టేసేయండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా లేట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లేట్ మనం వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇన్వెస్టిగేషన్ లేట్ టైం అవడానికి ఇస్తే కూడా వాళ్ళకి కారణం ఎలాంటి వాళ్ళేనండి? సార్ ప్లీజ్ డోంట్ ప్లే డెడ్ బాడీ పాలిటిక్స్ సార్. చాలు. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉందో అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మాట్లాడు. మీలాంటి వాళ్ళే మా క్రైస్తవాన్ని ఏదైనా లాక్కున్నారు. మీనింగ్ఫుల్ గా మాట్లాడితే సమాధానం చెప్పగలుగుతాం. ఏది పడితే అది మాట్లాడతా అంటే మాట్లాడుకోండి. ఏది పడితే మాట్లాడేది మీరు. ఆ బీఆర్ గ్యాంగ్ అంట, 6 కోట్లు ట్రాన్స్ఫర్ అంట, ఏం సార్ ఇది? ఇంత పెద్ద మనిషి ఈ చిన్న మాటలు, పనికిరాని మాటలు ఏంటి సార్? మంచి మాట మాట్లాడండి. మీరు సమాజాన్ని మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు సోషల్ మీడియా అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు క్రియేట్ అవేర్నెస్. వెర్ ఈస్ అవేర్నెస్? మీరు అవేర్నెస్ క్రియేట్ చేసేది సార్. సార్ యు ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. ఏంది ఇది పిచ్చి తప్పేం చేస్తున్నారు? అందులో తప్పేముంది? తప్పు లేదు సార్. మీరు ఎవిడెన్స్ ఉందన్నారు కదా, దాన్ని ముందుకు పెట్టండి, లేదా రండి. టైం వచ్చినప్పుడు పంపించండి. ఈయన వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టినట్లేడు. నేను ఏదో తమ్ము చూశాను. సార్ ఫ్యామిలీ గురించి వద్దండి. వాళ్ళ ఫ్యామిలీ భార్య భయపడిందనో లేకపోతే ఆమెను బెదిరించారో అది ఇంకా పర్సనల్ గా వద్దు మనకు. అంటే ఇప్పుడు ఒక కనీసం మానవత్వం లేదండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఈ డెడ్ బాడీ పాలిటిక్స్ ఆపేయండి అని చెప్పి. వాళ్ళు ఎవరికి చెప్పారండి? హిందూస్ చెప్పారా? మిషనరీస్కే చెప్పారు, మీ మిషనరీ యాక్టివిటీస్లో మీరు ఉండండి, దీని మీద రాద్ధాంతం చేయకండి అని ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసినా కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా ఒక మరణాన్ని, ఒక శవాన్ని పట్టుకుని వీళ్ళ ఎజెండాని అమలు చేద్దామని చూస్తున్నారంటే నరరూప రాక్షసులండి వీళ్ళు. చేస్తారు. ఎట్లా చేస్తారండి? ఎప్పుడు చేశారండి? అంటే రాజు గారు మాట్లాడతా అంటే ఎట్లా కలుస్తుందండి? కరెక్ట్ కాదు కదా. మరి ఏం చేద్దాం చెప్పండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? భార్య అంటుండు, కిడ్నాప్ అంటుండు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను మీ వైఫ్ దగ్గరకు వచ్చినా, నీ పర్సనల్ లైఫ్ కి వచ్చినా నేను అన్నా? అలెగ్జాండర్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలెగ్జాండర్ కూడా లైవ్ లో ఉన్నట్టున్నారు. ఒకసారి ప్రయత్నం చేయండి. అలెగ్జాండర్ గారు వాడు ఏమన్నాడు ఒకసారి నాకు రిపీట్ చేయండి. అది నాకు కూడా ఆడియో క్లియర్ గా రాలేదు. ఒకసారి ఏమన్నావు? నీ వైఫ్ ఏదో అన్నావు, ఏంటది? నీ వైఫ్ దగ్గరకు వచ్చినా, నువ్వు నా పర్సనల్ లైఫ్ వచ్చి ఏది పడుతుంది మాట్లాడతా అంటే కరెక్ట్ సంస్కారం? నీ వైఫ్ ని తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెడుతున్నాను. మరి కాదు, మహిళల్ని కించపరిచే సంస్కారం భారతదేశానికి లేదు, అది ఏ మతానికైనా. డోంట్ క్రాస్ బౌండరీస్. జోసెఫ్ గారు జస్ట్ బిట్ పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ గా టచ్, బట్ బియాండ్ వద్దని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నాం. దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పెక్ట్ అండి మహిళలది. కరుణాకర్ సుగ్నా అండ్ రాజ్ బోడా ఇద్దరు కూడా డోంట్ క్రాస్ లిమిట్స్. ఒకసారి అలెగ్జాండర్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అలెగ్జాండర్ గారు ఇక్కడ ప్రధానంగా అలెగ్జాండర్ మాట వినిపిస్తున్నా మీకు. రాజ్బోడ గారు ప్లీజ్ సైలెన్స్. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. అలెగ్జాండర్ గారు ఇక్కడ వర్షన్ వినిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అనుమానాలు ఉండొచ్చు, మనం కూడా మాట్లాడుకున్నాం. అనుమానాలు ఉన్నప్పుడు ఈ రెండు కంపారిజన్ లో ఇక్కడ అనుమానం ఉందని చెప్పి మనం ఈ వేదికగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అనుమానం ఉన్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఆధారాలు లేకుండా అనుమానాలు రైజ్ అవుతున్నాయి. దీని మీద క్రైస్తవ సంఘాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏమైనా అడుగు తీసుకుంటున్నారా? ఏమైనా అడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారా? ఒక ఎవిడెన్స్ ఉంటే పోలీసులకు దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎందుకంటే ఇక్కడ పీస్ అండ్ హార్మనీ డిస్టర్బ్ అవుతుందని